హలో ఎవ్రీవన్, వన్ మోర్ మినీ వ్లాగ్ తో ముందుకైతే వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య డైరీస్. యానం ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం తర్వాత వచ్చే అతిపెద్ద పండగ యానం ఫ్లవర్ షో అండ్ పీపుల్ ఫెస్టివల్. బాలయోగి స్టేడియం లో అయితే ప్రతి సంవత్సరం అయితే మల్లాడి కృష్ణారావు గారు అయితే నిర్వహిస్తారు. ఇది అతిపెద్ద ఫ్లవర్ షో అండ్ పీపుల్ ఫెస్టివల్ అనేది చెప్పొచ్చు. ప్రజలందరూ కూడా వాళ్ళ బిజీ లైఫ్ లో బిజీగా ఉండడం వల్ల వాళ్ళ ఎంజాయ్మెంట్ అయితే మర్చిపోతున్నారని చెప్పి ప్రజల కోసం అయితే కృష్ణారావు గారు అయితే 3 రోజుల పాటు అయితే ఈ కార్యక్రమాలను అయితే నిర్వహిస్తారు. ఫ్లవర్ షో తో పాటు అనేక కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారు. ఎక్కడెక్కడి నుంచో సినీ వాళ్ళందరినీ కూడా రప్పించి చాలా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. చాలా బాగా జరుగుతుంది. లాస్ట్ డే అయితే కోటి గారు, గీతా మాధురి, సునీత గారిని అయితే ఆహ్వానిస్తారు. పక్క ఊరు ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా చూసి తరిస్తారు, ఆనందిస్తారు కూడా అందరూ కూడా అని. ఇక్కడ 23వ ఫ్లవర్ షో అయితే చాలా బాగా అయితే డెకరేట్ అయితే చేశారు. స్పెషల్ గా పుష్ప 2 సెట్ అయితే ప్రత్యేకంగా అయితే ఈ సంవత్సరం అయితే స్పెషల్ గా వేశారు. ఇక్కడ రోజెస్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఆరెంజ్, పింక్, రెడ్, లైట్ పింక్ అండ్ వైట్ షేడ్స్ కూడా ఉన్నాయి. ఎల్లో లో లైట్ షేడ్స్ కూడా అండ్ లిల్లీస్ లో కూడా ఇక్కడ మీరు చూస్తే ఎల్లో, వైట్, ఆరెంజ్, పింక్ లో మళ్ళీ లైట్ పింక్ షేడ్స్, డార్క్ కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా రకాలు మనం తెలియనివి కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా మొక్కలు అవన్నీ కూడా ప్రత్యేకంగా ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఊరి నుంచో తెప్పించి మరి ఇక్కడ ప్రదర్శన అయితే చేస్తారు ఈ యానం ఫ్లవర్ షోలో. ఇక్కడ మీరు ఈ ఫ్లవర్స్ అన్ని చూస్తుంటే మనం ఎక్కడికో వచ్చామన్నట్టు అయితే 2 కళ్ళు అయితే ఎంతో ఆహ్లాదంగా అయితే ఉంది. ఇక్కడ చామంతుల్లో చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే గ్రీన్ చామంతి కూడా చూసాను, ఆరెంజ్ టెకోమా అంట, ఇది ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను నేను. అడానియం అంట, ఇవి కూడా మనం కొన్ని చూసే ఉంటాము, కాకపోతే వాటి పేర్లు మనకి తెలియదు. కొన్ని యాంథేరియం అంటే ఇవి కూడా అని ఎప్పుడో చదువుకున్నప్పుడు అయితే ఈ సైంటిఫిక్ నేమ్స్ అన్ని తెలుసు. తర్వాత ఇప్పుడు చూస్తున్నాను ఇవన్నీ కూడా. బోగన్వల్లి ఇది ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది కదా, ఇది ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఉంది. చామంతుల్లో పెద్ద చామంతి, ఇది ఆర్కిడ్స్ అని. ఇక్కడ చామంతుల్లో మళ్ళీ చాలా పెద్ద పెద్ద చామంతులు ఇక్కడ చాలా డెకరేట్ చేశారు బంతి పువ్వులతోటి. అవన్నీ కూడా ఇక్కడ చూస్తే మీరు పుష్ప 2 సెట్ అంతా కనిపిస్తుంది. మిడిల్ లో అయితే ప్రత్యేకంగా మనం వెళ్దాము. ఇక్కడ ఈ లోపు అయితే ఇదంతా ఇలాగా ఇక్కడంతా కూడా ఇదంతా చూసుకుంటూ అయితే ఫస్ట్ ఇదంతా కవర్ చేసేద్దాము. ఎందుకంటే చాలా మంది క్రౌడ్ అయితే వస్తూ ఉంటారు ఇవన్నీ కూడా చూడడానికి. బంతులు ఇవన్నీ కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి. జర్మేనియం అంటే ఇవి మొక్కలు. ఇక్కడ చూసారు కదా ఎంత నీట్ గా అయితే పెట్టారో ఈ సెట్టింగ్ అంతా కూడా. స్వాలియా అంటే ఇవైతే చాలా బాగా పెద్దవి అయితే అవుతూ ఉంటాయి. ఇక్కడ చాలా రకాలైతే మంచిగా అయితే ఇక్కడ చూపిస్తున్నా కదా. మార్నింగ్ టైం అయితే మనకైతే మంచిగా ఉంటుందని చెప్పి నేను మన వీడియోకి మార్నింగ్ టైం అయితే వచ్చాను. నైట్ టైం అయితే చాలా క్రౌడ్ అయితే ఉంటుంది, ఇంత ఫ్రీగా అయితే చూడలేము. హైబిస్కస్ లో ఇక్కడ చాలా రకాలైతే ఉన్నాయి. చిన్నగా ఉన్నాయి ఇవి, ఇప్పుడైతే మంచి కలర్ఫుల్ గా అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే గెలాక్సోనియా, ఇక్కడ చాలా రకాలైతే కనిపిస్తున్నాయి. కొన్ని పేర్లు చెప్పాను కదా. పెటోనియా అంటే ఇది. ఇక్కడ క్యాక్టస్, ఇది మనం చూస్తాం కదా. ఇవన్నీ కూడా కొన్ని మనకు తెలిసినవి. ఇవన్నీ కూడా బొక్కేస్ స్పెషల్ గా అయితే రెడీ చేసి అయితే అందరికి అయితే కనువిందుగా అయితే ఉన్నాయి. ఈ బొక్కేస్ అన్ని కూడా చాలా బాగున్నాయి, చాలా బాగా డెకరేట్ అయితే చేశారు. బొక్కేస్ అన్ని కూడా స్పెషల్ గా చాలా బాగా తయారు చేశారు. చామంతులతోటి, సన్ఫ్లవర్స్ తోటి, ఇంకా చాలా రకాల మధ్యలో యాడ్ చేసి ఒక్కొక్క బొక్కే ఒక్కొక్క డిఫరెంట్ గా అయితే ఉంది. చాలా బాగుంది. అరటిపళ్ళలో కూడా ఇన్ని రకాలు ఉంటాయా అన్నది నేను ఇప్పుడే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. ఇక్కడ కొబ్బరి బండాల్లో కూడా 3 రకాలు అయితే పెట్టారు. ఇక్కడ పంకిన్, ఇక్కడ బూడిద గుమ్మడికాయ, పుచ్చకాయ, పంపర పనాసకాయ, చాలా రకాలు అయితే పెట్టారు. ఇక్కడ ఫ్లవర్ షో అంతా కూడా పుష్ప 2 సెట్ తో అయితే మిడిల్ లో అయితే 23rd ఫ్లవర్ షో 2025 అని అంగరంగ వైభవంగా అయితే డెకరేట్ అయితే చేశారు. చాలా నేచురల్ గా, చాలా నీట్ గా, డీటెయిల్డ్ గా అయితే ఉంది ఇక్కడ ఫ్లవర్స్ తోటి. ఎక్స్ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు గారు పుష్ప 2 సెట్ థీమ్ అయితే ఈ సంవత్సరం ఫ్లవర్ షోలో ప్రజలందరూ కూడా వీక్షించాలని చెప్పి స్పెషల్ గా అయితే ఈ థీమ్ ని అయితే సెట్ చేపించారు. చాలా బాగుంది ఈ సెట్ అంతా కూడా అని. చాలా డీటెయిల్డ్ గా అయితే చాలా జాగ్రత్తగా అయితే చేశారు. అందరూ కూడా చాలా బాగా సెట్ చేశారు. ఇదంతా కూడా చేయడానికి ఎంత టైం పడుతుందో అసలు. ప్రజలందరూ కూడా ఆనందించాలి వీక్షించి అని చెప్పి ఆయన ప్రజల కోసం అయితే స్పెషల్ గా అయితే ఈ డెకరేషన్ అంతా చేపించారు. ఇక్కడ మీరు చూస్తే గుర్రపు బండి చాలా బాగుంది. బ్లాక్ గ్రేప్స్ తోటి మీరు ఇక్కడ చూస్తే అండ్ గ్రీన్ గ్రేప్స్ తోటి ఎంత డీటెయిల్డ్ గా చేశారో. చాలా నేచురల్ గా అయితే ఉంది. చాలా బాగా చేశారు ఇదంతా కూడా. బండిలో బ్యాక్ సైడ్ అంతా కూడా బ్లాక్ గ్రేప్స్ తో అయితే పెట్టారు. ఇక్కడంతా కూడా బంతి పువ్వులతోటి చాలా రకాలు అయితే పెట్టారు కలర్స్ తోటి. బాగుంది ఇదంతా కూడా. అండ్ పుష్ప 2 సెటప్ దగ్గరికి అయితే వచ్చాను. నిజమైన గంధపు చెక్కలు అనుకుంటున్నారేమో, నిజమైనవి కాదు. మంచిగా అయితే డెకరేట్ అయితే చేసి పెట్టారు. ఇక్కడ అంతా కూడా గ్రీనరీ చాలా బాగుంది. ఇక్కడ పొలం దున్నుతున్నట్టు అయితే రైతు చాలా బాగా డెకరేట్ అయితే చేశారు. రోజ్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా చాలా డీటెయిల్ గా ఉన్నది. ఇక్కడ మీరు చూస్తే ఎంత బాగుందో. వైట్ కలర్, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్స్ తోటి చాలా బాగుంది
ఇదంతా కూడా ఫ్లవర్స్ మధ్యలో ఇలా పొలం దున్నుతున్నట్టు ఇది చాలా బాగుంది. ఈ థీమ్ కూడా అని చాలా బాగా సెట్ చేశారు. గ్రేప్స్ తోటి పుష్ప 2 సెటప్ తోటి ఐ లవ్ యానం అని చెప్పి కూడా చాలా కలర్ఫుల్ గా అయితే ఉంది. వెళ్దాము. అండ్ పెంగ్విన్స్ తో కూడా చేశారు. చాలా బాగుంది. 2 పెంగ్విన్స్ కూడా అని ఇక్కడ ఐ లవ్ యానం అని పెట్టారు కదా. ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము మా సిస్టర్ వాళ్ళు మేము కూడా. ఆ ఊర్లో జరిగిన ఈ యానం ఫ్లవర్ షో మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. పుష్ప 2 థీమ్ తోటి. నా వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. నేను వీడియో ఎప్పుడు పోస్ట్ చేసినా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. బాయ్ బాయ్.